గుడిలో పెట్టే కమ్మని నోరూరించే ప్రసాదం ఈరోజు వినాయక చవితి నవరాత్రుల్లో స్పెషల్గా దద్దోజనాన్ని చేయబోతున్నాం. వినాయక చవితి నవరాత్రుల్లో దేవీ నవరాత్రుల్లో దద్దోజనాన్ని ప్రసాదంలా ఒకరోజు పెడతారు. పుణ్యక్షేత్రంలో పెట్టే దద్దోజనాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాము. ఆలయాల్లో చేసే ప్రసాదాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అందులో ఒకటి ఈ దద్దోజనం. అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా పెడతారు. ఈ ప్రసాదాన్ని వినాయకుడికి సమర్పించి వినాయకుడి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాం. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామా మరి. లెట్స్ స్టార్ట్ కుకింగ్. దద్దోజనానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ముందుగా కుక్ చేసి పెట్టుకున్న 2 కప్స్ రైస్, 1 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ కరివేపాకు. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ ముందుగా కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్నాక అందులోనే ముందుగా స్మాష్ చేసుకున్న ఒక 6 మిరియాలను యాడ్ చేసుకోవాలి. మిరియాలు యాడ్ చేయడం వల్ల జలుబు ఇంకా రొంపతో బాధపడుతున్న వాళ్ళకి కాస్త రిలాక్స్గా ఉంటుంది. తర్వాత అందులోనే 1 కప్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ రైస్కి 1 కప్ ఆఫ్ పెరుగు వేస్తే దద్దోజనం చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఇంకా కావాలనుకుంటే 1/2 కప్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక అందులోనే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి. తర్వాత అందులోనే 1/2 కప్ కరివేపాకు వేసి కలుపుకున్నాక 1/2 కప్ కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఒక 1 మినిట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే తాలింపు రెడీ అవుతుంది. రెడీ అయిన తాలింపుని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తాలింపు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుంటే దద్దోజనం రెడీ అవుతుంది. రెడీ అయిన దద్దోజనాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ప్రసాదం రెడీ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, వినాయక చవితి నవరాత్రుల స్పెషల్ దద్దోజనం ప్రసాదం రెడీగా ఉంది. వినాయకుడికి సమర్పించుకొని వినాయకుడి ఆశీస్సులు పొందాలని ఎమ్మీ లైవ్ కిచెన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. Thank you for watching. Please don't forget to like, share and subscribe.